ఓవైపు హైదరాబాద్ కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశం, మరోవైపు పిసిసి క్రమశిక్షణ కమిటీ మీటింగ్. గ్రేటర్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోందా? ఇప్పటి నుంచే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిందా? జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజన చేయడం అధికార పార్టీకి కలిసొచ్చే అంశంగా మారుతుందా? గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది పిసిసి. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలో ఉన్న 3 కార్పొరేషన్లలో పార్టీని బలోపేతం చేయాలని పిసిసి డిసైడ్ అయింది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో 3 కార్పొరేషన్లలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని గ్రేటర్ నేతలకు దిశానిర్దేశం చేసింది పార్టీ. అనుసరించాల్సిన వ్యూహాలపై హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఇన్ఛార్జీలు, కీలక నేతలు, వార్డు నేతలతో పిసిసి చర్చించింది. 3 మేయర్ స్థానాలు దక్కించుకోవాలంటే త్రిశూల వ్యూహాన్ని అమలు చేయాలని పార్టీ డిసైడ్ అయింది. దీనికోసం నేతల ముందున్న తక్షణ కర్తవ్యం పార్టీ బలోపేతం. చేరికల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి పక్క పార్టీలో ఉన్న బలమైన నేతల్ని హస్తం పార్టీలోకి ఆహ్వానించాలని కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో కాంగ్రెస్ ను వీడిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలపైన కసరత్తు చేయబోతోంది హస్తం పార్టీ. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎంఐఎం బలంగా ఉంది. ఆ ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తోంది కాబట్టి మేయర్ స్థానం బీజేపీకి కానీ బీఆర్ఎస్ కు కానీ దక్కే అవకాశం ఏమాత్రం ఉన్నా ఎంఐఎం తో కలిసి పనిచేసే ఆలోచన కూడా చేస్తోంది కాంగ్రెస్. తెలంగాణ ఏర్పాటు తర్వాత గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ బలం తగ్గుతూ వస్తోంది. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలిచింది. 2024 లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని ఎంపీ సీట్లు బీజేపీ గెలిచింది. 2 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తన సత్తా చాటింది. సో ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే గ్రేటర్ ఎన్నికల్లో కూడా వస్తాయని కాంగ్రెస్ అంటోంది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు కైవసం చేసుకునేలా అడుగులు వేస్తోంది. మరోవైపు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కూడా జరిగింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీ మీటింగ్ లో చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే పెండింగ్ లో ఉన్న పలు ఫిర్యాదులపైన చర్చ జరిగింది.